మీరు జీరోదా యాప్లో యాప్లో మీరు ఇన్వెస్ట్మెంట్స్ అవి చేయాలనుకుంటుంటే కనుక అది ఎలాగో ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ముందుగా మీరు కైట్ యాప్ ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకుని ఉంటే కైట్ యాప్ ఓపెన్ చేసుకోవాలి. అదర్వైజ్ మీకు ప్లే స్టోర్లో కూడా మీకు కైట్ యాప్ అని టైప్ చేస్తే లేదా జీరోదా అని టైప్ చేసినా కూడా మీరైతే కైట్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అలాగే జీరోదా అకౌంట్ మీరు ఇంకా ఓపెన్ చేయలేదంటే కనుక అకౌంట్ ఓపెనింగ్ పద్ధతి ఏంటో కూడా మీకైతే వీడియోలో ఉంటుంది. డిస్క్రిప్షన్లో మీకు ఆ వీడియో యొక్క లింక్ ఉంటుంది, దాన్ని కూడా మీరు చూసి తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా జీరోదా కైట్ సెలెక్ట్ చేస్తే కనుక మీకు జీరోదా కైట్ యాప్ నేను ఆల్రెడీ ఇన్స్టాల్డ్ ఉంది కాబట్టి నాకు ఇక్కడ నేను డైరెక్ట్గా ఓపెన్ అంటే వచ్చేస్తుంది. మీరు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే కనుక ఇక్కడ మీకు ఇన్స్టాల్ అనే బటన్ కనిపిస్తుంది, దాని మీద ట్యాప్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఓపెన్ అంటే కనుక ఇక్కడ మీరు మీ బయోమెట్రిక్తో కానీ లేదా ప్యాటర్న్ ఏదైనా కూడా మీరు సెట్ చేసుకునే దాంతో అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. కైట్ యాప్లోకి లాగిన్ అవ్వగానే మనకి ఫస్ట్ ఈ వాచ్ లిస్ట్ అనే పేజ్ వస్తుంది. సో ఈ వాచ్ లిస్ట్లో ఏంటంటే మనకి కైట్లో 7 నంబర్ ఆఫ్ వాచ్ లిస్ట్ దాకా మనమైతే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ వాచ్ లిస్ట్లో నేను ఆల్రెడీ కొన్ని క్రియేట్ చేసుకుని ఉంచాను. సో డిఫరెంట్ నేమ్స్తో కూడా మనమైతే క్రియేట్ చేసుకోవచ్చు. నేను టెలికామ్ సెక్టర్ విత్ డిఫరెంట్ ఒక వాచ్ లిస్ట్ పెట్టుకున్నాను, అలాగే బ్యాంక్స్ వాచ్ లిస్ట్, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే పవర్, సో ఫైనాన్స్, ఇలాగ మీరు డిఫరెంట్ వాచ్ లిస్ట్ అనేవి మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఈ వాచ్ లిస్ట్ 7 అనేది చూస్తే కనుక ఇందులో ఎంటీగా ఉంది. సో ఈ జీరోదాలో ఏంటంటే బై డిఫాల్ట్ వాచ్ లిస్ట్ ఎంటీగా ఉంటాయి. సో మీరు ఇక్కడ సర్చ్ అండ్ యాడ్ అనే ఆప్షన్ ద్వారా మీరు స్టాక్స్ని, మీ ఫేవరెట్ స్టాక్స్ని మీకు ఒక వాచ్ లిస్ట్ అనేది క్రియేట్ చేసుకుని అందులో మీరు పెట్టుకోవచ్చు. సో మీకు ఫ్యూచర్లో ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేయాలంటే కనుక ఆ పర్టికులర్ స్టాక్లో మీరు మీ వాచ్ లిస్ట్కి వెళ్ళి అక్కడ ఆ స్టాక్ని సెలెక్ట్ చేసి మీరైతే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఉదాహరణకి ఇక్కడ నేను టాటా మోటార్స్ అనేసి టైప్ చేస్తాను. సో టాటా మోటార్స్ అనగానే ఇక్కడ నాకు టాటా మోటార్స్ వాళ్ళ స్టాక్స్ అంతా కనిపిస్తాయి. సో ఇక్కడ మీరు పక్కన ప్లస్ సైన్ ఉంది కదా, సో దాని మీద ట్యాప్ చేస్తే కనుక ఆటోమేటిక్గా మీ వాచ్ లిస్ట్లో ఈ టాటా మోటార్స్, సో ఎన్ఎస్సి బిఎస్సి అనేసి ప్రతి స్టాక్కి ఉంటుంది. సో మీరు ఏదర్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆర్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఏదన్నా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇలా మనము సెలెక్ట్ చేసిన తర్వాత ఈ ప్లస్ మీద ట్యాప్ చేసిన తర్వాత అది మనకి ఆ పర్టికులర్ వాచ్ లిస్ట్లో యాడ్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా, ఇందాక వాచ్ లిస్ట్ 7 అనేది ఎంటీగా ఉంది. ఇప్పుడు చూస్తే కనుక ఇప్పుడు నేను యాడ్ చేసిన టాటా మోటార్స్ అనేది ఆ స్టాక్ అయితే యాడ్ అయింది. సో అలాగే ఇక్కడ మీకు వాచ్ లిస్ట్ యొక్క పేరు కూడా మార్చుకోవాలంటే సింపుల్గా దాని మీద కొంచెంసేపు ట్యాప్ చేసి ఉంచాలి. చేయగానే మీకు ఎడిట్ వాచ్ లిస్ట్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. సో ఎడిట్ వాచ్ లిస్ట్లో మీరు నేమ్ ఎడిట్ చేసుకోవచ్చు. అలాగే మీరు మీరు ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్ని ఏదైనా డిలీట్ కూడా కావాలంటే చేసుకోవచ్చు. సో ముందుగా నేమ్ ఎలా చేంజ్ చేయాలో, సో ఇక్కడ ఆల్రెడీ వాచ్ లిస్ట్ 7 అని ఉంది కదా, అది డిలీట్ చేసి మీకు కావాల్సిన పేరు అనేది మీరు అక్కడ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ నేను ఆటోమొబైల్స్ అని టైప్ చేస్తాను. సో ఇలా మనం విడివిడిగా పేర్లు పెట్టుకుంటే దానికి మనం ఐడెంటిఫై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి సో నేను ఆటోమొబైల్స్ అని పెట్టాను. సో తర్వాత దీన్ని సేవ్ అని చెప్తే కనుక మీకు ఆ పేరుతో సేవ్ అవుతుంది. అలాగే ఇప్పుడు ప్రస్తుతం టాటా మోటార్స్ నేను ఇందులో యాడ్ చేశాను. ఒకవేళ అది డిలీట్ చేయాలంటే కూడా ఇక్కడ నుంచి డిలీట్ అంటే కనుక సింపుల్గా స్టాక్ అనేది అక్కడి నుంచి ఆ వాచ్ లిస్ట్ నుంచి డిలీట్ కూడా అయిపోతుంది. సో ఇక్కడ సేవ్ అంటే కనుక మనకి ఇప్పుడు ఇందాక వాచ్ లిస్ట్ 7 అని ఉంది కదా, ఇప్పుడు ఆటోమొబైల్స్ అని అయితే చేంజ్ అయింది. సో ఇక్కడ మళ్ళీ మీరు సెర్చ్ చేసుకుని మీకు కావాల్సిన స్టాక్స్ని అయితే ఇక్కడ మీ ఫేవరెట్ స్టాక్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మారుతి యాడ్ చేయాలంటే కనుక మారుతి సుజుకి, సో ఇక్కడ సింపుల్గా ఈ ప్లస్ మీద ట్యాప్ చేయాలి. సో చూస్తే కనుక ఇక్కడ మారుతి అనేది ఆటోమొబైల్స్లో యాడ్ అయిపోయింది. సో ఈ విధంగా మనము వాచ్ లిస్ట్ అనేది మనకు కావాల్సినట్టుగా క్రియేట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక ఇక్కడ మనకి ఆర్డర్స్. సో ఈ ఆర్డర్స్లో ఏంటంటే ఓపెన్ ఆర్డర్స్ ఏమన్నా ఉంటే కనుక, అంటే మనం లిమిట్ ఆర్డర్స్ కానీ అలా పెట్టుకుంటే కనుక అవి ఓపెన్ ఆర్డర్స్లోకి వస్తాయి. అలాగే ఎగ్జిక్యూటెడ్లో ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అయిన ఆర్డర్స్ కనిపిస్తాయి. జీటీటీలో అంటే గుడ్ టిల్ ట్రిగర్డ్ ఆర్డర్స్, సో అలాంటి ఆర్డర్స్ ప్లేస్ చేస్తే కనుక మీకు జీటీటీలో అవి కనిపిస్తాయి. అలాగే బాస్కెట్స్లో మీకు ఎస్ఐపీస్ అవి కూడా మీరు మీ బాస్కెట్స్లో పెట్టుకోవచ్చు. తర్వాత అలర్ట్స్ కూడా మీరైతే క్రియేట్ చేసుకోవచ్చు. ఒక పర్టికులర్ స్టాక్లో మీకు ఇన్వెస్ట్ చేయాలని ఉంటే కనుక ఆ పర్టికులర్ ప్రైస్కి రీచ్ అయినప్పుడు ఒక అలర్ట్ అనేది మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో తర్వాత పోర్ట్ఫోలియో. ఈ పోర్ట్ఫోలియోలో ఏంటంటే మీరు ఆల్రెడీ ఏదన్నా స్టాక్స్ కొని ఉంటే కనుక సో అవి మీకు హోల్డింగ్స్లో పోర్ట్ఫోలియోలోని హోల్డింగ్స్ అనే ఈ పేజ్లో మీకు కనిపిస్తాయి. పొజిషన్స్లో మీరు ఇంట్రాడేలో ట్రేడింగ్ చేసినప్పుడు మీకు
ఆ పొజిషన్స్లో మీకైతే కనిపిస్తుంది. లాంగ్ టర్మ్కి ట్రేడ్ చేసినప్పుడు అంటే సిఎన్సి చేస్తే కనుక మీకు అవి హోల్డింగ్స్లో మీకు కనిపిస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి బిడ్స్. ఈ బిడ్స్లో ఏంటంటే ఆప్షన్స్, అలాగే ఐపీఓ, గవర్నమెంట్ సెక్యూరిటీస్. సో ఈ ఆప్షన్స్లో మీరు కొన్న స్టాక్స్లో ఏమన్నా ఆప్షన్స్ ఉంటే కనుక మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఐపీఓ, సో ఐపీఓస్ అనౌన్స్ చేసినప్పుడు వాటిల్లో మీరు కావాలంటే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న ఐపీఓ ఒకటైతే ఇక్కడ కనిపిస్తుంది, సో ఆన్ గోయింగ్ అనేసి. సో మీకు అందులో ఇన్వెస్ట్ చేయాలంటే కనుక ఇక్కడ అప్లై అని చెప్పేసి ఐపీఓలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఆ తర్వాత గవర్నమెంట్ సెక్యూరిటీస్లో కూడా మీరు బిడ్స్ అనేవి అయితే ప్లేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి చూస్తే కనుక ఇక్కడ మీకు మీ ప్రొఫైల్, అంటే మీరు ఇక్కడ ప్రొఫైల్ ఫోటో అనేది మీరు పెట్టుకోవచ్చు. ఆ కింద చూస్తే కనుక మీ యూజర్ ఐడి కూడా మీకు కనిపిస్తుంది. సో ఈ ప్రొఫైల్ మీద మనం ట్యాప్ చేస్తే మన ప్రొఫైల్లోకి వెళ్తాం. సో ఇక్కడ మన అకౌంట్ పేరు కనిపిస్తుంది, అలాగే మీ యూజర్ ఐడి, తర్వాత మీ ఏదైతే మీరు జీమెయిల్ కానీ ఏదైనా ఈమెయిల్ ఐడి మీరు ప్రొవైడ్ చేసిన ఐడి కూడా మీకు అక్కడ డిస్ప్లే అవుతుంది. సో తర్వాత ఇక్కడ మీకు చూస్తే కనుక ఫండ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో ఈ ఫండ్స్ మీద క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మీకు ఈక్విటీ, కమోడిటీ, సో ఈక్విటీలో ట్రేడ్ చేయాలనుకున్నప్పుడు మీకు ఈక్విటీలో ఫండ్స్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే కమోడిటీస్లో మీరు ట్రేడ్ చేయాలనుకున్నప్పుడు కమోడిటీస్లో విడిగా ఫండ్స్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈక్విటీలో మీకు ఫండ్స్ యాడ్ చేయాలంటే కనుక ఈ ప్లస్ యాడ్ ఫండ్స్ అని ఉంది కదా, సో దాని మీద ట్యాప్ చేస్తే కనుక మీకు ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మీరు ఎంత అమౌంట్ మీరు మీ డిమాట్ అకౌంట్లో యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ అమౌంట్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత బ్యాంక్ అకౌంట్ ఆల్రెడీ మీరు ఏదైతే లింక్ చేసి ఉంచారో ఆ బ్యాంక్ అకౌంట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. మీరు మోర్ దెన్ 1 అకౌంట్ కూడా మీరైతే లింక్ చేసుకోవచ్చు, బట్ ఒకటే ప్రైమరీ అకౌంట్ అనేది సెట్ చేసుకోవడానికి ఉంటుంది. మిగిలిన 2 సెకండరీ అకౌంట్స్, సో టోటల్ 3 బ్యాంక్ అకౌంట్స్ అనేవి అయితే మీరు జీరోదా యాప్లో మీరు లింక్ చేసుకోవచ్చు. బట్ 1 విల్ బి ఏ ప్రైమరీ అకౌంట్. సో మీ ట్రాన్సాక్షన్స్ అవి ఏవైతే మీకు డివిడెండ్స్ అవి వచ్చినప్పుడు మాత్రం మీ ప్రైమరీ అకౌంట్లోకి అవి డిపాజిట్ అవుతాయి. మీరు యాడ్ ఫండ్స్ మాత్రం సెకండరీ బ్యాంక్ అకౌంట్స్ నుంచి కూడా మీరైతే ఫండ్స్ యాడ్ చేసుకోవచ్చు మీ డిమాట్ అకౌంట్లో. సో ఇక్కడ ఉదాహరణకి 100 రూపీస్ మీకు ఎంటర్ చేసి చూపిస్తున్నాను. సో సెలెక్ట్ బ్యాంక్ అకౌంట్, సో పే విత్ యూపీఐ, గూగుల్ పే, అలాగే నెట్ బ్యాంకింగ్, అదర్స్. సో ఇలాగ ఏ విధంగా కూడా మీరైతే పేమెంట్ చేయొచ్చు. యూపీఐ ద్వారా చేయడం అయితే మీకు డైరెక్ట్గా ఇక్కడ పే యూపీఐ అని సెలెక్ట్ చేయొచ్చు. సెలెక్ట్ చేసినప్పుడు మీకు థర్డ్ పార్టీ యాప్స్ నుంచి మీరైతే పేమెంట్స్ చేస్తారు. సో ఇక్కడ మీరు యూపీఐ నుంచి పేమెంట్ చేసేటప్పుడు మాత్రం మీ ఆ యాప్లో ఇక్కడ పర్టికులర్ ఇది జీపే కాబట్టి జీపేలో మీరు లింక్ చేసిన అకౌంట్ అండ్ మీరు జీరోధాలో లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్ 2 సేమ్ అయి ఉండాలి, అదర్వైజ్ మీకు పేమెంట్ అనేది ఫెయిల్ అవుతుంది. సో అక్కడ నాది పంజాబ్ నేషనల్ బ్యాంక్ అకౌంటే లింక్ అయి ఉంది. సో ఇక్కడ కూడా నేను పంజాబ్ నేషనల్ బ్యాంకే సెలెక్ట్ చేయాలి. మీకు ఇందులో కనుక వేరే బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేస్తే మీది పేమెంట్ అనేది ఫెయిల్ అవుతుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా నాకు ఉంది కానీ బట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేను సెలెక్ట్ చేయకుండా పంజాబ్ నేషనల్ బ్యాంకే సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత పే 100 అంటే కనుక మీకు మీ యూపీఐ పిన్ ఎంటర్ చేసుకోవాలి. సో ఇప్పుడు పేమెంట్ అనేది అయితే సక్సెస్ఫుల్ అయింది. ఇందాక 707 రూపీస్ ఉండేవి, ఇప్పుడు 807 అయింది. సో 100 రూపీస్ అనేది ఇక్కడ నాకు నా ఫండ్స్లో యాడ్ అయింది. సో అలాగే మనం విత్డ్రా కూడా చేసుకోవచ్చు ఫండ్స్లోను. సో ఆల్రెడీ ఉన్న ఫండ్స్లోంచి మీరు ఏదైనా అమౌంట్ కావాలంటే మీరు విత్డ్రా కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ విత్డ్రాలో మీరు ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేయవలసి ఉంటుంది, అమౌంట్ టు విత్డ్రా అనేసి. సో ఇక్కడ మీరు ఎంత అమౌంట్ ఎంటర్ చేసుకుంటే ఆ అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్లోకి, ఏదైతే మీ ప్రైమరీ బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ అకౌంట్లోకి డబ్బులు అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి. సో ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేసి కంటిన్యూ అని చెప్పాలి. సో మళ్ళీ 100 రూపీస్ ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ అంటే కనుక మీకు ఫండ్ విత్డ్రాల్ విల్ బి ట్రాన్స్ఫర్ టు సో అండ్ సో అకౌంట్. సో కన్ఫర్మ్ అనేసి టైప్ చేస్తే కనుక దీని మీద ట్యాప్ చేస్తే మీకు మీ కన్ఫర్మ్ మీద టైప్ చేసిన తర్వాత మనకి మీ బ్యాంక్ అకౌంట్లోకి అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది. సో అది ప్రస్తుతం పెండింగ్గా ఉంటుంది. మీకు ఒక ఫ్యూ అవర్స్ తర్వాత మీ అకౌంట్లోకి అయితే ఈ ఫండ్స్ అనేవి రీచ్ అవుతాయి. సో ఇక్కడ మెసేజ్ కూడా వచ్చింది, బై యూ షుడ్ రిసీవ్ ద ఫండ్స్ ఇన్ యువర్ బ్యాంక్ అకౌంట్ బై 2024 అంటే 24th May 2024 2 PM. సో ఈ విధంగా మనకైతే మెసేజ్ కూడా వస్తుంది. ఒకవేళ మీకు అలా ట్రాన్స్ఫర్ చేసుకున్నది మళ్ళీ మీరు క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు, క్యాన్సిల్ రిక్వెస్ట్ ద్వారాను.
సో ఇప్పుడు ఫండ్స్ ఎలా యాడ్ చేసుకోవాలో చూసాము. అలాగే మళ్ళీ ప్రొఫైల్ అనేసి ఇక్కడ దీంట్లోకి వెళ్తే కనుక మీకు మళ్ళీ మీ ప్రొఫైల్ డీటెయిల్డ్గా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ప్రొఫైల్ పిక్చర్ మీరు యాడ్ చేసుకోవాలంటే కనుక దీని మీద ఎడిట్ చేసుకుని మీకు టేక్ ఏ ఫోటో ఆర్ సెలెక్ట్ ఏ ఫోటో, మీ ఆల్రెడీ ఉన్న గ్యాలరీలోంచి ఫోటో సెలెక్ట్ చేయొచ్చు, లేదా ప్రస్తుతం ఇప్పటికిప్పుడు మీరు ఇమీడియట్గా ఫోటో కూడా తీసుకుని ఇక్కడైతే మీరు పెట్టుకోవచ్చు. సో ఇక్కడ పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ మేనేజ్ అంటే మీరు పాస్వర్డ్ కూడా మీరైతే ఇక్కడ కైట్ యాప్ యొక్క పాస్వర్డ్స్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. దానికోసం కరెంట్ పాస్వర్డ్ ఎంటర్ చేసి మళ్ళీ న్యూ పాస్వర్డ్ అనేది మీరు సెట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీకు ఈమెయిల్ కనిపిస్తుంది, మీ ఫోన్ నంబర్ లాస్ట్ 4 డిజిట్స్, మీ పాన్ కార్డ్ నంబర్, అలాగే ఇక్కడ చూస్తే కనుక డీమ్యాట్ బిఓ. సో ఇది మన డీమ్యాట్ అకౌంట్ అనమాట, డీమ్యాట్ ఐడి నంబర్ ఇది. సో ఇది ఒక 16 డిజిట్ ఐడెంటిఫికేషన్ నంబర్ ఉంటుంది. ఈ డీమ్యాట్ ఐడి అనేది మనకి టీపిన్ క్రియేట్ చేసుకునేటప్పుడు అవసరం ఉంటుంది. దీన్నే బిఓ ఐడి అని కూడా అంటారు. సో ఈ బిఓ ఐడి అనేది మనకి టీపిన్ క్రియేట్ చేసుకోవాలన్నప్పుడు అవసరం పడుతుంది. టీపిన్ ఎప్పుడు అవసరం పడుతుంది అంటే మనం షేర్స్ హోల్డింగ్స్లో ఉన్నప్పుడు దాన్ని సెల్ చేసుకోవాలంటే కనుక సిఎన్సి ద్వారా మీరు షేర్స్ కొన్నప్పుడు దాని తర్వాత ఫ్యూచర్లో సెల్ చేయాలనుకున్నప్పుడు మీరు ఆథరైజ్ చేయవలసి ఉంటుంది సిడిఎస్ఎల్ వాళ్ళకి. సో అప్పుడు మీకు ఈ టీపిన్ అనేది అవసరం ఉంటుంది. సో ఆ టీపిన్ క్రియేట్ చేసుకోవాలంటే మనకి బిఓ ఐడి అడుగుతారు. సో దానికోసం అనేసి ఈ బిఓ ఐడి ఎక్కడ ఉంటుందో అనేది మీరు తెలుసుకుంటారు కదా. అలాగే మీరు లింక్ చేసుకున్న బ్యాంక్ అకౌంట్స్ ఇక్కడ కనిపిస్తాయి. సో మేనేజ్ అకౌంట్ అంటే కూడా మీకు ఇక్కడ మళ్ళీ మరికొన్ని ఆప్షన్స్ అయితే వచ్చాయి. మీ పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ ఈమెయిల్ అనేది మీరు ఎడిట్ చేయాలంటే కనుక ఈమెయిల్ మార్చుకోవాలి, వేరే ఈమెయిల్ ఐడి ఇవ్వాలంటే కూడా ఇక్కడ మీరు ఎడిట్ చేయొచ్చు. అలాగే మొబైల్ నంబర్ ఎడిట్ చేసుకునే అవకాశం కూడా ఉంది. సో మీ పాన్ నంబర్ ఒకటి పర్మనెంట్ ఐడెంటిఫికేషన్ కాబట్టి దాన్ని మీరేం ఎడిట్ చేయలేరు. సో అది మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఈ రైట్ యారో మార్క్ మీద క్లిక్ చేస్తే కనుక మీకు ఇక్కడ మళ్ళీ నామినీస్ సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత బ్యాంక్ మీద క్లిక్ చేస్తే కనుక ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రైమరీ అకౌంట్ అయితే మీకు డిస్ప్లే అవుతుంది. అలాగే మీకు యాడ్ బ్యాంక్ అకౌంట్ ఆప్షన్ ద్వారా మీరైతే ఇంకొక బ్యాంక్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇందులో మనం 3 బ్యాంక్స్ అట్ ఎ టైం జీరోధాలో యాడ్ చేసుకోవచ్చు. ఒకటి ప్రైమరీ అకౌంట్ ఉంటుంది, మిగిలిన 2 సెకండరీ అకౌంట్స్గా మనం ఆపరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డీమ్యాట్ ఆప్షన్లో ఏంటంటే మనకి డీమ్యాట్ ఐడి ఏదైతే 16 డిజిట్ ఇందాక చూసాం కదా అది ఇక్కడ కూడా కనిపిస్తుంది. అలాగే డిపిఐడి అంటే ఇది డిపాజిటరీ ఐడి. సో ఇది మన జీరోధా వాళ్ళ ఐడి అనమాట. ఇది జీరోధా అకౌంట్ కాబట్టి జీరోధా వాళ్ళ ఐడి. ఈ బిఓ ఐడి అనేది ఇది మన యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్, ఇది కస్టమర్ ఐడెంటిఫికేషన్ నంబర్. బిఓ ఐడి అంటే బెనిఫిషియల్ ఓనర్ ఐడెంటిఫికేషన్ నంబర్. సో ఇది మీ యూనిక్గా ఉంటుంది. అండ్ ఈ డిపిఐడి ప్లస్ ఈ బిఓ ఐడి అనేది ఈ 8 డిజిట్స్ కలిపి 16 డిజిట్ నంబర్ అనేది మీ డీమ్యాట్ ఐడి ఉంటుంది. సో ఇక్కడ డిపాజిటరీ పార్టిసిపెంట్ ఎవరు అంటే మనం జీరోధా కాబట్టి జీరోధా బ్రోకింగ్ లిమిటెడ్ అనేసి కనిపిస్తుంది. అలాగే డిపాజిటరీ సిడిఎస్ఎల్. మళ్ళీ ఇక్కడ మనకి ఏంటంటే మై అకౌంట్లో పక్కన ఈ 3 లైన్స్ మీద ట్యాప్ చేస్తే కనుక మీకు మీ అకౌంట్ కనిపిస్తుంది, ఇందాక మనం చూసిందే. అలాగే డాష్ బోర్డ్ కూడా మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు. డాష్ బోర్డ్లో ఏంటంటే మీ డాష్ బోర్డ్ అంతా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో మీరు ఏమేమి షేర్స్ హోల్డింగ్స్లో ఏమిటున్నాయి, అలాగే మీరు ఇన్వెస్ట్ చేసినవన్నీ కూడా మీకు అక్కడ కనిపిస్తాయి. పోర్ట్ఫోలియోలో కూడా మీకైతే పొజిషన్స్, హోల్డింగ్స్, సో అలాగే కార్పొరేట్ యాక్షన్స్, అలాగే మీకు రిపోర్ట్స్ కూడా చూసుకోవచ్చు. మీ ట్రేడ్ బుక్ ఏంటి, ఇక్కడ మనం రిపోర్ట్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ ఎలాగా, ఇవన్నీ మనం రిపోర్ట్స్ జనరేట్ చేసుకోవడానికి రిపోర్ట్స్ అనే ఆప్షన్ కూడా వాడుకోవచ్చు. అలాగే ఫండ్స్ అంటే ఇందాక చూసాం కదా, విత్డ్రావల్ చేయాలంటే ఇక్కడ చేయొచ్చు. స్టేట్మెంట్ కూడా మన స్టేట్మెంట్స్ అనేది కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. మనం చేసిన ట్రాన్సాక్షన్స్ యొక్క లిస్ట్ అంతా ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మనకి రివార్డ్స్ అండ్ రిఫరల్స్ అనే ఆప్షన్ కూడా ఉంది. సో ఈ రివార్డ్స్ అండ్ రిఫరల్స్లో ఏంటంటే మనం ఎవరైనా ఫ్రెండ్ని రిఫర్ చేస్తే కనుక మనకి 10% ఆఫ్ దేర్ బ్రోకరేజ్ మనకి మన అకౌంట్లో అయితే డిపాజిట్ అవుతుంది, మన డిమాట్ అకౌంట్లో. అలాగే ఒక 300 రివార్డ్ పాయింట్స్ అనేవి కూడా వాళ్ళ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు మనకైతే పాయింట్స్ వస్తాయి. సో ఈ విధంగా మనము ఫ్రెండ్స్ని రిఫర్ చేసుకోవచ్చు. ఒక కోడ్ ఉంటుంది, అది కాపీ చేసి వాళ్ళకి షేర్ చేయాలి. ఆ లింక్ నుంచి వాళ్ళు కనుక లాగిన్ చేస్తే మనకి అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు మనకి 10% ఆఫ్ దేర్ బ్రోకరేజ్ అండ్ రివార్డ్ పాయింట్స్ అనేవి అయితే వస్తాయి.
సో అలాగే ఇక్కడ మీకు లాగౌట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. లాగౌట్ అయిపోవాలంటే కనుక మీరు ఈ యాప్లోంచి లాగౌట్ మీద కూడా ట్యాప్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం జీరోధాలో ఆర్డర్స్ ఎలా ప్లేస్ చేయాలో అనేది కూడా క్విక్గా తెలుసుకుందాము. సో ముందుగా వాచ్ లిస్ట్లోకి వెళ్ళి మీరు ఏదైనా పర్టికులర్ స్టాక్ మీకు ఇంట్రెస్ట్ ఉన్న స్టాక్లో మీరైతే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దానికోసం మీరు ఒక వాచ్ లిస్ట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. సో ఆ ప్రకారంగా మీరు వాచ్ లిస్ట్ క్రియేట్ చేసిన తర్వాత మీరు ఆ పర్టికులర్ స్టాక్ని సెలెక్ట్ చేసి మీకు ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత ఇలా బై సెల్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఇలా పైకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే కనుక మీకు ఇక్కడ ఫస్ట్ అది ఎన్ఎస్సియా బిఎస్సి అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఎన్ఎస్సిలో దాని ప్రస్తుతం ఉన్న వాల్యూ ఎంత, దాని రేట్ ఎంత అనేది మీరు చూడొచ్చు. సో ఇక్కడ మీరు వ్యూ చార్ట్లో కూడా మీకు ఒక క్యాండిల్ స్టిక్ చార్ట్ కానీ అలా మీకు చార్ట్ కనిపిస్తుంది. ఇలాగ మీరు చార్ట్ని వ్యూ చేయొచ్చు. ఇక్కడ మీకు క్రియేట్ అలర్ట్, క్రియేట్ జీటీటీ అనే ఆప్షన్స్ కూడా కనిపిస్తాయి. అలర్ట్స్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఆ పర్టికులర్ స్టాక్లో మీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఒక పర్టికులర్ ప్రైస్ అనేది మీరు సెట్ చేసుకుని ఆ ప్రైస్ వచ్చినప్పుడు మీకు అలర్ట్ రావాలి అనుకుంటే కనుక మీరు క్రియేట్ అలర్ట్ అనేసి అలర్ట్ క్రియేట్ చేయొచ్చు. అలాగే క్రియేట్ జీటీటీ అంటే జీటీటీ అనేది ఒక టైప్ ఆఫ్ ఆర్డర్. ఆ జీటీటీ ఆర్డర్ క్రియేట్ చేసుకోవాలంటే కూడా మీరు ఇక్కడ క్రియేట్ జీటీటీ ద్వారా అయితే చేసుకోవచ్చు. సో ఆ వీడియో అయితే డీటెయిల్డ్గా మరొక వీడియో ఉంది. సో మీరు అది చూసి తెలుసుకోవచ్చు జీటీటీ ఆర్డర్ ఎలా క్రియేట్ చేస్తారో అనేది. అది ఇంకా ముందు ముందు మనం తెలుసుకుందాము. సో అలాగే ఈ పర్టికులర్ ఐడియా యొక్క స్టాక్కి ప్రస్తుతం బిడ్ ఆర్డర్స్ ఎంత, ఆఫర్ ఆర్డర్స్ ఎంత ఉన్నాయి అనేవి కూడా ఇక్కడ కనిపిస్తాయి. సో ఎంతమంది షేర్ హోల్డర్స్ కొనడానికి ఎంతమంది ఆఫర్ చూపిస్తున్నారు, అలాగే ఎంతమంది అమ్ముతున్నారు అనేది మీకు రెడ్లో కనిపిస్తుంది. కొనే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళది మీకు బ్లూలో కనిపిస్తుంది. సో ఇది మార్కెట్ డెప్త్ తెలుసుకోవాలంటే దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. అలాగే మీకు ఆ రోజు యొక్క రేంజ్ ఏంటి, డేస్ రేంజ్. సో ఆ రోజు లోయెస్ట్ ఎంత ఉండింది, అలాగే హైయెస్ట్ ఎంత ఉండింది అనేది కనిపిస్తుంది. తర్వాత ఈరోజు ఓపెన్ ఎంతకైంది, మార్కెట్ ఓపెన్ అయినప్పుడు దాని ప్రైస్ ఎంత, అలాగే ప్రీవియస్ డే క్లోజ్ ఎంత ఉంది అనేది, తర్వాత ఎంత వాల్యూమ్ ట్రేడ్ అయి ఉంది, అలాగే యావరేజ్ ట్రేడెడ్ ప్రైస్ ఎంత, లాస్ట్ ట్రేడెడ్ క్వాంటిటీ, అలాగే అప్పర్ సర్క్యూట్, లోవర్ సర్క్యూట్, ఇవన్నీ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఫండమెంటల్స్లో కూడా కంపెనీ యొక్క డీటెయిల్స్ మీకు ఇంకా క్లియర్గా తెలుస్తాయి. సో 1 మంత్ రిటర్న్స్ ఎంత ఉన్నాయి, 1 ఇయర్ రిటర్న్స్, అలాగే మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంత, పిఈ రేషియో, పీబీ రేషియో, అలాగే డివిడెండ్ ఈల్డ్స్ ఎలాగున్నాయి, అండ్ టోటల్ నంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ ఎంతమంది, ఇవన్నీ కూడా మీరు డీటెయిల్స్ అనేది ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇంకా డీటెయిల్గా కావాలంటే కూడా ఈ డీటెయిల్స్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేస్తే కనుక మీకు ఆ పర్టికులర్ స్టాక్ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది మీకు తెలుస్తుంది. దాని స్కోర్ కార్డ్ అనేది కూడా మీరు చూడొచ్చు. అలాగే కీ మెట్రిక్స్ అనేవి ఇందాక చూసాం కదా. అలాగే ఫోర్కాస్ట్ అండ్ రేటింగ్స్లో కూడా ఎంతమంది అనలిస్ట్స్ దాన్ని పర్చేస్ చేసుకోమని సలహా ఇస్తున్నారు అనేవి కూడా మీరు తెలుసుకోవచ్చు. అలాగే టెక్నికల్స్లో కూడా మీకు దాని బేరిష్ ఎంత ఉంది, బుల్లిష్ ఎంత ఉంది, ఇవి మీరు చూడొచ్చు. ఈ విధంగా మీరు స్టాక్ని స్టడీ చేసిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక బై అనేసి క్లిక్ చేసుకోవాలి కొనుక్కోవాలంటేను. సో బై అని చెప్పిన తర్వాత కూడా మీకు ఇక్కడ 4 టైప్స్ ఆఫ్ ఆర్డర్స్ అయితే ఉంటాయి. రెగ్యులర్, కవర్, ఏఎంఓ, ఐస్బర్గ్. రెగ్యులర్ ఆర్డర్ అంటే మనం రెగ్యులర్గా ప్లేస్ చేసుకునే ఆర్డర్. అది మనము క్వాంటిటీ ఎంటర్ చేసుకుంటాము. ప్రైస్ ఇక్కడ 00 కనిపిస్తుంది, ఎందుకంటే ఇది మార్కెట్ టైప్లో ఉంది కాబట్టి. మార్కెట్ ఆర్డర్లో ఏంటంటే ప్రస్తుతం ఉన్న మార్కెట్ ప్రైస్కే ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అలా కాకుండా మీకు లిమిట్ అని పెట్టుకుంటే కనుక మీకు ఈ లిమిట్ సెట్ చేసుకోవచ్చు. ఆ ప్రైస్కి రీచ్ అయినప్పుడు మీ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అలాగ మీకు ప్రస్తుతం ఉన్న రేట్ ఎక్కువ ఉంది, అది తగ్గినప్పుడే కొనుక్కోవాలనుకుంటే కనుక ఇక్కడ మీరు లిమిట్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ 13.95 ఉంది. సో 13 రీచ్ అయినప్పుడు కొనుక్కోవాలి అనుకుంటే కనుక మీరు ఇక్కడ 13 అని సెట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం లిమిట్ అనేది పెట్టుకోవచ్చు. ఆ తర్వాత స్టాప్ లాస్ కూడా మనము పెట్టచ్చు. సో లిమిట్ ప్రైస్ మనం 13 పెట్టాము. సో ట్రిగర్ ప్రైస్ ఇక్కడ 13.995 ఉంది కదా. సో 13.2 వచ్చినప్పుడు సో మీ ఆర్డర్ అనేది ట్రిగర్ అవుతుంది. ట్రిగర్ అయినప్పుడు అది ఎక్స్చేంజ్కి మీ ఆర్డర్ వెళ్తుంది. సో 13 రూపీస్కి వచ్చినప్పుడు మీ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ విధంగా మనము ట్రిగర్ ప్రైస్ అండ్ ఈ ప్రైస్ అనేది సెట్ చేసుకోవచ్చు. స్టాప్ లాస్లో స్టాప్ లాస్ మార్కెట్ అంటే మీకు స్టాప్ లాస్ మార్కెట్ ఆర్డర్లోనే మీకు ఒక పర్టికులర్ ప్రైస్ అనేది మీరు ట్రిగర్ పెట్టుకోవచ్చు. సో ఆ ట్రిగర్
అయిన తర్వాత మీ ఆర్డర్ అనేది, సో అప్పుడు ఆ టైంకి మార్కెట్లో ఎంత ప్రైస్ ఉందో అది మీకు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ ప్రైస్కి మీ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో విధంగా రెగ్యులర్లో కూడా మనకి ఇంట్రాడే అండ్ లాంగ్ టర్మ్. ఇంట్రాడే అంటే ఆ రోజే కొనుక్కుని ఆ రోజే అమ్మేసేయాలి. సో మార్కెట్ అవర్స్ క్లోజింగ్ లోపల అంటే 3:30 లోపల మీరైతే ఆ రోజు ఇంట్రాడేలో కొన్న స్టాక్స్ అయితే సేమ్ డే మీరు అమ్మేయవలసి ఉంటుంది. ఒకవేళ మీరు పొరపాటున అమ్మడం మర్చిపోయినా కూడా అవి ఆటోమేటిక్గా సేల్ అయిపోతాయి. బట్ దానికోసం అయితే మీ బ్రోకర్స్ కమిషన్ కూడా ఛార్జ్ చేస్తారు. సో అందుకని ఇంట్రాడేలో మనం ట్రేడ్ చేసినప్పుడు మార్కెట్ క్లోజింగ్ అవర్స్ లోపల అవి సెల్ కూడా చేసేయవలసి ఉంటుంది. అలాగే లాంగ్ టర్మ్ సిఎన్సి అంటే క్యాష్ అండ్ క్యారీ. సో మీరు హోల్డింగ్స్లో పెట్టుకుని మీకు నెక్స్ట్ డే అమ్మచ్చు లేదా నెక్స్ట్ మంత్ అమ్మచ్చు, అది మీ ఇష్టము. ఎన్ని మంత్స్ అయినా మీరు ఎన్ని ఇయర్స్ అయినా కూడా మీరు మీ హోల్డింగ్స్లో పెట్టుకుని ఆ తర్వాత మీరు సేల్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ కవర్ ఆర్డర్. కవర్ ఆర్డర్ అంటే కనుక మీకు లాస్ నుంచి కవర్ చేయడానికి ఇలాంటి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా మీరైతే ఇంట్రాడేలోనే ఇది ట్రేడ్ చేయవలసి ఉంటుంది. సో మార్కెట్ అండ్ లిమిట్. సో మార్కెట్ అంటే మార్కెట్ ప్రైస్కే మీ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. లిమిట్ అంటే ఇక్కడ మీరు మళ్ళీ లిమిట్ అనేది సెట్ చేసుకోవచ్చు. అలాగే స్టాప్ లాస్ ట్రిగర్ ప్రైస్ కూడా మీరు ఇక్కడ సెట్ చేయవచ్చు. ఏఎంఓ అంటే ఆఫ్టర్ మార్కెట్ అవర్స్ ఆర్డర్. సో మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత కూడా మీరు ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. కానీ ఆ ఆర్డర్స్ మీకు నెక్స్ట్ డే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మీ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో డ్యూరింగ్ ద మార్కెట్ అవర్స్ బిజీగా ఉండి వేరే జాబ్స్లో బిజీగా ఉన్న వాళ్ళకి ఈ ఏఎంఓ ఆర్డర్స్ అనేవి అయితే యూస్ఫుల్గా ఉంటాయి. నాకు ఈ ఐస్బర్గ్ ఆర్డర్స్ ఏంటంటే బల్క్లో లార్జ్ నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్లో షేర్స్ కొనేవాళ్ళు, ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ వాళ్ళు ఉంటారు కదా, థౌజండ్స్లో కొనుక్కునే వాళ్ళకి ఈ ఐస్బర్గ్ ఆర్డర్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. సో రీటైల్ ట్రేడర్స్కి ఇదేం పెద్ద అవసరం ఉండదు. సో ఈ ఐస్బర్గ్ ఆర్డర్లో మనము కొన్ని పర్టికులర్ లెగ్స్లో ఇన్నే షేర్స్ అనేవి కొనమనేసి మనము ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇంట్రాడేలో ఎలా ట్రేడ్ చేయాలో అనేది తెలుసుకుందాము. సో ఇక్కడ ప్రస్తుతం నేను క్వాంటిటీ 1 ఉంచాను. సో ఇంట్రాడే అని పెట్టాను. సో ఇక్కడ చూసుకుంటే కనుక మీకు ఛార్జెస్ ఎంత పడుతున్నాయి అనేది ఇక్కడ మీకు తెలుస్తుంది. సో దాని మీద ట్యాప్ చేస్తే కనుక ఛార్జెస్ అండ్ ట్యాక్సెస్, సో బ్రోకరేజ్ ఎంత, అలాగే టర్న్ ఓవర్ ఫీజ్ సెబీ వాళ్ళది, ఎక్స్చేంజ్ టర్న్ ఓవర్, స్టాంప్ డ్యూటీ, ట్రాన్సాక్షన్ ట్యాక్స్, జిఎస్టీ అన్నీ కలిపి ఎంత అవుతుంది. సో ఒక్క షేరే కాబట్టి 4.87. సో ఇక్కడ మీరు చూస్తే కనుక ఐడియా యాక్చువల్ ప్రైస్, షేర్ ప్రైస్ అనేది 13.95 ఉంది. కానీ ఇంట్రాడేలో కొన్నప్పుడు ఏంటంటే మనకి 5 times మార్జిన్ అనేది వస్తుంది. సో 5 times మార్జిన్ వల్ల ఏంటంటే 1 షేర్ యొక్క ప్రైస్ 4.87 మనకు కనిపిస్తుంది. యాక్చువల్ ప్రైస్ 13.9 ఉన్న ఇంట్రాడేలో ట్రేడ్ చేసినప్పుడు ఏంటంటే మనకి తక్కువ ప్రైస్కి అనేది వస్తుంది. ఎందుకంటే కొంచెం రిస్క్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి తక్కువ ప్రైస్కి మనకి అవైలబుల్గా ఉంటాయి షేర్స్. సో ఇప్పుడు నేను క్వాంటిటీ 1 ఇంట్రాడే మార్కెట్ ఆర్డరే ప్లేస్ చేస్తున్నాను. ఎందుకంటే లిమిట్ అని ప్లేస్ చేస్తే కనుక మనకి అది ఎగ్జిక్యూట్, ఆ లిమిట్ వస్తే కానీ ఎగ్జిక్యూట్ అవ్వదు కాబట్టి ఇప్పుడు నేను మీకు చేసి చూపించాలి కాబట్టి నేను మార్కెట్ అనేసి పెడుతున్నాను. సో ఇక్కడ స్వైప్ టు బై అనాలి. సో జస్ట్ ఒక మెసేజ్ అయితే వచ్చింది, ఐడియా ఈజ్ అండర్ సర్వేలెన్స్. ఇది నేను జస్ట్ మీకు ఎగ్జాంపుల్ కోసమే చేసి చూపిస్తున్నాను కాబట్టి నేను ఐ డోంట్ మైండ్. సో ప్రొసీడ్ అని క్లిక్ చేస్తాను. సో ఇక్కడ మన ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ అయింది. సో అది మనకి ఇక్కడ ఆర్డర్స్లో కనిపిస్తుంది. ఇప్పుడు చేసిన ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్, ఐడియా. సో అలాగే ఎంఐఎస్ అంటే కనుక ఇంట్రాడే ట్రేడింగ్ చేసాం కాబట్టి ఎంఐఎస్. అలాగే సో మార్కెట్ ప్రైస్కి నేను తీసుకున్నాను. సో 13.95 ఇస్ ద మార్కెట్ ప్రైస్. సో ఇప్పుడు ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్స్లో నాకు నేను చేసిన ఆర్డర్స్ అయితే కనిపిస్తాయి. అలాగే పోర్ట్ఫోలియోలోకి వెళ్తే కూడా మనకి పొజిషన్స్లో కనిపిస్తుంది. ఇంట్రాడేలో ట్రేడింగ్ చేసినప్పుడు ఆ షేర్స్ ఏవైతే ఉన్నాయో పొజిషన్స్లోకి వస్తాయి. మీరు లాంగ్ టర్మ్లో ట్రేడ్ చేస్తే కనుక అది పొజిషన్స్ నుంచి ఆ నెక్స్ట్ డే హోల్డింగ్స్లోకి అయితే వెళ్ళిపోతుంది. నేను ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్న షేర్స్ అయితే నాకు ఇక్కడ హోల్డింగ్స్లో కనిపిస్తున్నాయి. సో మీరు ఆ పర్టిక్యులర్ పొజిషన్స్లోకి వెళ్ళి కూడా చూసుకోవచ్చు ఎలాగది కొంచెం తగ్గుతుంది, -0.05. సో ప్రాఫిట్ అండ్ లాస్ అనేది సో ఇక్కడ మీకు డైరెక్ట్గా కనిపిస్తూ ఉంటుంది. ఇంట్రాడే కాబట్టి మీరు మార్కెట్ క్లోజింగ్ లోపల మనం మళ్ళీ దాన్ని సేల్ చేసేయవలసి ఉంటుంది. అదర్వైజ్ ఆటోమేటిక్గా సేల్ అవుతుంది కానీ బట్ బ్రోకరేజ్ ఛార్జెస్ మీకు పడతాయి ఎక్స్ట్రా ఇంకాను. సో అదే లాంగ్ టర్మ్లో మనం కొనాలనుకుంటే కనుక, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే కనుక
సో మళ్ళీ నేను పర్టికులర్ ఐడియా స్టాక్కి సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ బై అని చెప్పాలి. సో మళ్ళీ ఇక్కడ మనం ఇంట్రాడే అని కాకుండా ఇక్కడ లాంగ్ టర్మ్ అని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసి కావాలంటే లిమిట్ ఆర్డర్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు. ఇందాక మార్కెట్ ఆర్డర్ ప్లేస్ చేసాం కాబట్టి ఇప్పుడు లిమిట్ ఆర్డర్ కూడా మనం ప్లేస్ చేసుకోవచ్చు. సో ఆ లిమిట్ ఆర్డర్లో ఇక్కడ 13.95 అనేది ప్రస్తుతం ఉన్న ప్రైస్. సో ఇక్కడ నేను 13 రూపీస్ పెట్టుకున్నాను. సో 13కి రీచ్ అయినప్పుడు నా ఆర్డర్ అనేది ట్రిగర్ అవుతుంది. సో ఇక్కడ నేను సింపుల్గా స్వైప్ టు బై అంటాను. సో ప్లేస్డ్ 1 ఆర్డర్ ఐడియా. సో మళ్ళీ ఇక్కడ మనకి ఆర్డర్స్లో ఓపెన్ ఆర్డర్లో కనిపిస్తుంది. మీకు లిమిట్ ఆర్డర్స్ ఏవి ప్లేస్ చేసినా మీకు ఓపెన్ ఆర్డర్స్లో కనిపిస్తాయి. ఎందుకంటే ఎగ్జిక్యూటెడ్లో ఉండదు, ఎందుకంటే అది కంప్లీట్ అవ్వలేదు కాబట్టి. ఆ పర్టికులర్ ప్రైస్కి వచ్చినప్పుడు ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ తర్వాత ఈ ఆర్డర్ ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్స్లోకి షిఫ్ట్ అవుతుంది. సో ప్రస్తుతం ఇది ఓపెన్ ఆర్డర్. సో లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ అనేది 13.95 కనిపిస్తుంది ఇంకాను. బట్ నేను పెట్టిన లిమిట్ ప్రైస్ 13 రూపీస్ కాబట్టి ఆ ప్రైస్కి రీచ్ అయితేనే ఈ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అదర్వైజ్ మార్కెట్ క్లోజింగ్ అవర్స్ అయినాక అవి ఆర్డర్ క్యాన్సిల్ అయిపోతుంది ఆటోమేటిక్గాను. సో అలాగే ఈ పర్టికులర్ స్టాక్కే మీరు జీటీటీ ఆర్డర్ అనేది కూడా ప్లేస్ చేసుకోవచ్చు. దానికోసం మీరు మళ్ళీ ఆ స్టాక్ని సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ మీకు క్రియేట్ జీటీటీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో క్రియేట్ జీటీటీలో మీకు మళ్ళీ టైప్ బై ఆర్డర్, అలాగే ట్రిగర్ టైప్ సింగిల్, ట్రిగర్ ప్రైస్ అనేది మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. జీటీటీ ఆర్డర్ అనేది గుడ్ టిల్ ట్రిగర్డ్ ఆర్డర్. ఈ ఆర్డర్ ఏంటంటే లిమిట్ ఆర్డర్, మామూలు లిమిట్ ఆర్డర్ అనేది మనం పెట్టుకుంటే అది జస్ట్ వ్యాలిడిటీ దానికి ఆ పర్టికులర్ డేకే వ్యాలిడ్గా ఉంటుంది. బట్ మీకు ఇంకా ఎక్స్టెండెడ్గా ఉండాలి, మీరు మేబీ 1 or 2 months తర్వాత కూడా మీకు ఆ స్టాక్లో పర్టికులర్ స్టాక్లో ఇంట్రెస్ట్ ఉంది అండ్ దాంట్లో అప్పుడైనా ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకుంటే కనుక మీరు జీటీటీ ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఈ జీటీటీ ఆర్డర్ ఏంటంటే 1 year దాకా దీని వ్యాలిడిటీ ఉంటుంది. సో ఈరోజు మీరు జీటీటీ ఆర్డర్ మీరు ఒక పర్టికులర్ ట్రిగర్ ప్రైస్ అనేది సెలెక్ట్ చేసుకుని, సో ఇక్కడ 13.9 ఉంది కదా, సో అది 13కి రీచ్ అయినప్పుడు నేను ఈ స్టాక్ని కొనుక్కుందాం అనుకుంటున్నాను. సో ఇక్కడ నేను ట్రిగర్ ప్రైస్ 13 అనేది పెడతాను. పెట్టిన తర్వాత అది ఆర్డర్ లిమిట్ ఆర్డర్ అండ్ ప్రోడక్ట్ ఈజ్ లాంగ్ టర్మ్ కోసం కదా. సో జీటీటీ అంటే 1 year దాకా దీని వ్యాలిడిటీ ఉంటుంది. సో క్వాంటిటీ 1, అలాగే ఈ 13కి వచ్చినప్పుడు మన ఆర్డర్ అనేది ట్రిగర్ అయ్యి ఎక్స్చేంజ్కి వెళ్తుంది సిడిఎస్ఎల్కి. సో ఆ తర్వాత ఎగ్జిక్యూట్ అవ్వడానికి ప్రైస్ అనేది కూడా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. సో 12.9 రూపీస్కి వచ్చినప్పుడు నా ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అలాగే నేను ఒక జీటీటీ అనేది క్రియేట్ చేసుకుంటున్నాను. సో అది మీరు మీ కావాల్సిన ప్రైస్ అనేది మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తే మీరు ఆ కంపెనీలో మీకు బెటర్ అనుకుంటే ఆ ప్రైస్కి మీరైతే ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ క్రియేట్ జీటీటీ అనాలి. సో ఇప్పుడు మళ్ళీ ఆర్డర్స్లో చూసుకుంటే కనుక మనకి ఈ జీటీటీలో ఇప్పుడు ప్లేస్ చేసిన ఆర్డర్ కూడా కనిపిస్తుంది. సో యాక్టివ్ ఆర్డర్, సింగిల్, బై అండ్ ఇక్కడ లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ అండ్ మనం ఏ ప్రైస్కి మనము లిమిట్ పెట్టాము అనేది ఇక్కడ తెలుస్తుంది. సో ఆ ప్రైస్కి రీచ్ అయినప్పుడు మీ జీటీటీ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అప్పుడు ఈ జీటీటీలోంచి మనకి ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్స్లో కూడా మనకు అది కనిపిస్తుంది. సో ఇప్పుడు అదే కనుక మీకు షేర్స్ని మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసుకున్న షేర్స్ని మీరు అమ్మాలంటే కనుక దానికోసం మీరైతే పోర్ట్ఫోలియోలోకి వెళ్ళవలసి ఉంటుంది. పోర్ట్ఫోలియోలోకి వెళ్ళినప్పుడు హోల్డింగ్స్లో మీరు ఆల్రెడీ లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసిన షేర్స్ అయితే ఇక్కడ కనిపిస్తాయి. పొజిషన్స్లో ఇంట్రాడేలో ఇన్వెస్ట్ చేసిన షేర్స్ అయితే కనిపిస్తాయి. సో ఇంట్రాడేలో మనం ఇన్వెస్ట్ చేసిన షేర్స్ని ఏ రోజుకి ఆ రోజు కొనడం అమ్మడం చేయాలి కాబట్టి సో దాన్ని మనమైతే ఇక్కడ సేల్ చేసి చూపిస్తాను. సో దాని మీద ట్యాప్ చేయగానే ఇక్కడ మనకి యాడ్ అనేసి మళ్ళీ వస్తుంది. సో ప్రైస్ కనిపిస్తుంది. అలాగే మళ్ళీ ఇంకా కావాలంటే ఇంకొన్ని షేర్స్ అనేవి కూడా కొనుక్కోవచ్చు. బట్ మీరు అమ్మేయాలనుకుంటే కనుక ఈ ఎగ్జిట్ అనే దాని మీద టైప్ చేయవలసి ఉంటుంది. సో ఇంకా మీరు కిందకి స్క్రోల్ చేస్తే కూడా పర్టికులర్ స్టాక్ గురించి ఇన్ఫర్మేషన్ అంతా మీకైతే కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు సింపుల్గా ఎగ్జిట్ అనేసి ట్యాప్ చేయాలి. సో ఇంట్రాడే కాబట్టి మీకైతే టీపిన్ అవేమీ అవసరం ఉండదు. సో ఇక్కడ స్వైప్ టు సెల్ అనేసి, సో క్వాంటిటీ 1, నేను ఓన్లీ 1 క్వాంటిటీ ఇన్వెస్ట్ చేశాను కాబట్టి 1 కనిపిస్తుంది. సో అలాగే ఇంట్రాడే మార్కెట్ ఆర్డర్. సో ఇప్పుడు ఈ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇప్పుడు ఏదైతే నేను ఇంట్రాడేలో ప్లేస్ చేసిన ఆర్డర్ అనేది సెల్లోకి వచ్చేసింది. అది నేను సెల్ చేశాను కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్స్లో సెల్
ఐడియా 1 షేర్ తీసుకున్నాను కదా ఎగ్జాంపుల్ కోసము. సో అది ఇక్కడ మీకు మళ్ళీ సెల్లో కనిపిస్తుంది. సో ఈ జీటీటీ ఆర్డర్స్ కూడా మనం పెట్టిన తర్వాత మళ్ళీ కావాలంటే వాటిని మాడిఫై కూడా చేసుకోవచ్చు, అలాగే దాన్ని మనం డిలీట్ కూడా చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో చూద్దాం. మళ్ళీ ఆర్డర్స్లో జీటీటీలోకి వెళ్ళాలి. సో అక్కడ మనం జీటీటీలో ప్లేస్ చేసిన ఆర్డర్స్ అయితే కనిపిస్తాయి. మీకు ఏమన్నా మాడిఫై చేసుకోవాలంటే ప్రైస్ అది మాడిఫై చేయొచ్చు మాడిఫై ఆప్షన్ తోటి. సో మళ్ళీ మీకు ఈ పేజ్ వస్తుంది. మీరు ప్రైసెస్ అన్నీ మార్చుకోవచ్చు, నంబర్ ఆఫ్ షేర్స్, క్వాంటిటీ ఆఫ్ షేర్స్ అనేది మార్చవచ్చు. లేదా ఈ ఆర్డర్ జీటీటీ ఆర్డర్ కంప్లీట్గా డిలీట్ కూడా కావాలంటే చేసేయచ్చు. దానికోసం ఈ డిలీట్ మీద క్లిక్ చేయాలి. డూ యూ వాంట్ టు డిలీట్ దిస్ ఆర్డర్ అంటే డిలీట్, ఎస్. సో నో జీటీటీస్. సో ఇప్పుడు మనం జీటీటీ ఆర్డర్ ఏదైతే పెట్టుకున్నామో అది ఎలా డిలీట్ చేయాలో కూడా తెలుసుకున్నాము. అలాగే ఇంట్రాడేలో ఆర్డర్స్ ఎలాగ బై అండ్ సెల్ ఎలా చేయాలనేది తెలుసుకున్నాము. సో అలాగే పోర్ట్ఫోలియోలో ఆల్రెడీ మీరు హోల్డింగ్స్లో ఉన్న ఆర్డర్స్ కూడా మీరు కావాలంటే దాన్ని సెల్ చేయాలంటే హోల్డింగ్స్లోకి వెళ్ళాలి. ఆ పర్టికులర్ స్టాక్ మీద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ సింపుల్గా ఎగ్జిట్ అని వస్తుంది కదా. సో ఈ ఎగ్జిట్ మీద మీరైతే క్లిక్ చేయవలసి ఉంటుంది. ఎగ్జిట్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ మళ్ళీ ఎంత క్వాంటిటీ అమ్మాలనుకుంటున్నారు, సో అలాగే ఇప్పుడు ఛార్జెస్ అవి కూడా ఎంత మీకు పడతాయి అనేది బ్రోకరేజ్ అవి 0 చూపిస్తున్నారు. టోటల్ ఛార్జెస్ 0.15 రూపీస్. ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఏదైతే ఉందో అది 0.15 రూపీస్ అనేది ఛార్జ్ అవుతుంది. సో ఆ ఛార్జెస్ లెస్ అయ్యి మీకు మిగిలిన అమౌంట్ అనేది మీ డిమాట్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇక్కడ స్వైప్ టు సెల్ అంటే కనుక సో ఇక్కడ మళ్ళీ మనము ప్రొసీడ్ అనాలి. సో ప్రొసీడ్స్ ఫ్రమ్ ద సేల్ ఆఫ్ T1 హోల్డింగ్స్ విల్ నాట్ బి అవైలబుల్ ఫర్ ఫర్దర్ ట్రేడ్స్ టుడే అనే మెసేజ్ వచ్చింది. ఎందుకంటే ఇంకా ఆల్రెడీ మార్కెట్ క్లోజింగ్ అయిపోతుంది కాబట్టి ఈ అమౌంట్ అనేది ఏదైతే ఉందో నాకు సేల్ చేస్తే వచ్చిన అమౌంట్ నా డిమాట్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. బట్ ఆ అమౌంట్ ఏదైతే ట్రాన్స్ఫర్ అయిందో ఆ పర్టికులర్ అమౌంట్ నేను ఈరోజు ట్రేడింగ్కి అయితే వాడుకోలేను, అండ్ అలాగే ఈరోజు విత్డ్రావల్స్కి కూడా నేను వాడుకోలేను. నెక్స్ట్ డే విత్డ్రా చేసుకోవచ్చు, ఆర్ నెక్స్ట్ డే ఆ అమౌంట్ యూస్ చేసి మిగిలిన షేర్స్లో కూడా ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రొసీడ్ అని క్లిక్ చేయాలి. సో మనం హోల్డింగ్స్లో ఉన్న షేర్స్ అమ్మాలనుకున్నప్పుడు మాత్రం మనం ఆథరైజ్ చేయవలసి ఉంటుంది CDSLలో. సో దానికోసం ఏమిటంటే ఇక్కడ ఆథరైజేషన్ 2 షేర్స్ నీడ్ టు బి ఆథరైజ్డ్ అట్ CDSL. సో దానికోసము ఇక్కడ మనం కంటిన్యూ అని చెప్పాలి. ఆథరైజ్ సెల్ ట్రాన్సాక్షన్. సో హోల్డింగ్స్లో ఉన్న షేర్స్ సెల్ చేయాలంటే ఇప్పుడు మనం ఆథరైజ్ చేయాలి కాబట్టి కంటిన్యూ టు CDSL. ఇక్కడ మీకు టీపిన్ అనేది ఒకటి మీకు ఫస్ట్ మీరు ఎప్పుడైతే జీరోదా అకౌంట్ ఓపెన్ చేస్తారో మీకు ఒక టీపిన్ అనేది జనరేట్ అవుతుంది. సో ఆ టీపిన్ అనేది మీరు మీ ఈమెయిల్లో చూసుకోవచ్చు. సో ఒకవేళ మీకు ఆ ఈమెయిల్ కనుక దొరకలేదు, కనిపించలేదు మీ టీపిన్ ఏంటో మీరు మర్చిపోతే కనుక ఇక్కడ క్లిక్ హియర్ టు జనరేట్ టీపిన్ ద్వారా మీరు కొత్త టీపిన్ని కూడా మళ్ళీ జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ హియర్ టు జనరేట్ టీపిన్ అనేసి టైప్ చేయాలి. దీన్ని ట్యాప్ చేస్తే కనుక మీకు జనరేట్ టీపిన్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మీరు BOID అలాగే మీ పాన్, ఆ తర్వాత ఇక్కడ ఇచ్చిన క్యాప్చా అనేది ఎంటర్ చేసుకోవాలి. BOID ఎంటర్ చేసిన తర్వాత పాన్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ మనకు ఒక OTP వస్తుంది మొబైల్ నెంబర్కి, సో అది ఎంటర్ చేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఈ టీపిన్ అనేది మనం ఇప్పుడు జనరేట్ చేసుకున్నాము. ఇది మన ఈమెయిల్ ఐడిలో కానీ మొబైల్ నెంబర్ కూడా వచ్చి ఉంటుంది. సో అక్కడ మీరు చెక్ చేసుకుని ఆ టీపిన్ అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది మీ సేల్ అనేది ఆథరైజ్ చేయడానికి. టీపిన్ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అని క్లిక్ చేయాలి. సో ఇక్కడ మళ్ళీ మనకు ఒక OTP అనేది వస్తుంది. సో ఆ OTPని మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అని క్లిక్ చేయాలి. సో ఇప్పుడు మనము వెరిఫికేషన్ ఆథరైజేషన్ అనేది చేసాము. సో ఆథరైజేషన్ డన్, యూ కెన్ నౌ ఎగ్జిక్యూట్ ద సేల్ ట్రాన్సాక్షన్ అనేసి వస్తుంది. సో ఇక్కడ మనం ఓకే అని క్లిక్ చేయాలి. సో ఇప్పుడు మళ్ళీ స్వైప్ టు సెల్ అనేసి మళ్ళీ స్వైప్ చేయాలి. సో ప్రొసీడ్ అంటే కనుక కంప్లీటెడ్. సో మన ట్రాన్సాక్షన్ అనేది అయితే కంప్లీట్ అయింది. సో ఇప్పుడు ఈ అమౌంట్ అనేది ఇప్పుడు ఈరోజు ఆల్రెడీ మార్కెట్ క్లోజింగ్ అయిపోతుంది కాబట్టి ప్లస్ ఈరోజు T+1 డేస్ పడుతుంది. సో మీ ట్రాన్సాక్షన్ చేసిన డేకి నెక్స్ట్ డేకి మీకైతే ఆ అమౌంట్ ఏదైతే ఉందో మీరు సేల్ చేస్తే వచ్చిన అమౌంట్, సో అది మీ డిమాట్ అకౌంట్లో డిపాజిట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఆర్డర్స్లో మళ్ళీ చూసుకుంటే కూడా ఇక్కడ ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్స్లో ఇప్పుడు ఏదైతే సెల్ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో అది మీకు ఇక్కడ కూడా కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేస్తే కూడా మీకైతే స్టేటస్ కంప్లీట్. సో ఇప్పుడు ఈ సెల్ ఆర్డర్ మీద ట్యాప్ చేస్తే కనుక మీకు ఇంకా డీటెయిల్గా కూడా మీరైతే తెలుసుకోవచ్చు.
సో క్వాంటిటీ అలాగే యావరేజ్ ప్రైస్ ఎంత ఉండింది మీరు అమ్మినప్పుడు, సో అలాగే ట్రాన్సాక్షన్ స్టేటస్ ఏంటి కంప్లీట్ అనేది అయితే తెలుస్తుంది. చూసారు కదా మనం ఈ జీరోదా యాప్ అనేది ఎలా యూస్ చేయొచ్చు అనేది, షేర్స్ ట్రేడింగ్కి బై అండ్ సెల్ చేసుకోవడానికి, అలాగే మీకు ఎస్ఐపీస్ అవి కూడా ఇందులో చేయొచ్చు. సో దానికోసం అయితే విడిగా మరొక వీడియో ఉంది డీటెయిల్గా. సో అందులో కూడా మీరు చూసి ఎస్ఐపిలో ఎలా ఇన్వెస్ట్ చేయాలనేది కూడా తెలుసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపించి ఉంటుంది అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కూడా పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.